దేవుని వాక్యములో నుండి జకర్యా గ్రంథం 9వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం చదువుకుంటూ వస్తున్నాం. ఈరోజు కూడా మరికొన్ని విషయాలు మనం విందాం. 9వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. 9వ అధ్యాయం 8వ వచనం. నేను కన్నులారా చూచితిని గనుక బాధించువారు ఇకను సంచరింపకుండాను, తిరుగులాడు సైన్యములు నా మందిరం మీదికి రాకుండాను, దానిని కాపాడుకునుటకై నేనొక దండుపేటను ఏర్పరచెదను. చదవబడిన ఈ లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని విందాం. మహాగణుడవైన మా దేవ, సర్వాధికారి అయిన మా ప్రియ ప్రభు, స్తోత్రపాత్రుడా, పూజనీయుడా, గణుడవైన మా ప్రభువా, మహాఘనత వహించిన మా రాజా, మీ గణనామానికి వందనాలు నాయన. స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఎంతో గొప్ప దేవుడవు, మమ్మల్ని ఎంతో ఎక్కువగా ప్రేమించిన నాదుడవు. అందును బట్టి మిమ్మల్ని ఎంతో స్తుతిస్తున్నాం. మీ కృపతో జ్ఞాపకం చేసుకొని దినదినము అనుదినము మీ బలిష్టమైన రెక్కల క్రింద సురక్షితమైన కాపుదల ఇచ్చి భద్రపరిచినందుల కొరకై స్తోత్రములు. చేసిన మేళ్ళన్నీ తలపోసుకొని మీ నామాన్ని మహిమపరచుచుండగా మహిమ ఘనత కీర్తి ప్రభావములను మీరు ఆరోపించుకుంటారని కోరుచు, మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడు, మమ్మను విడువక ఎడబాయక కృపజూపుచు మా పక్షముగా మేలు చేసే మా ప్రభువా, మీకు స్తోత్రములు. అన్ని విషయాలలో ఎల్లవేళల మీ కృపా కనికరం మా పైన ఉంచి నడిపిస్తున్నారు. పెందలకడనే మీ పాద సన్నిధికి వచ్చి ప్రార్థించున్నట్లు, ప్రణమిల్లునట్లు, ప్రస్తుతించున్నట్లు, పూజించున్నట్లు, పాద పద్మములపై పడి ప్రాధేయపడినట్లు మా పక్షంగా మీరు చూపిన కృపకై స్తోత్రం. మా ప్రభువా, చదవబడిన లేఖన భాగము నుండి, ఈ అధ్యాయము నుండి ఎన్నో విషయాలు తేట తెల్లము చేసి మహిమ పొందమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న జీవము గల దేవుని వాక్యంలో నుండి 1 నుండి 8 వచనాలు శత్రువుల నాశనం అని వింటూ వస్తున్నాం కదా. శత్రువుల నాశనం. 1-2 వచనాలలో సిరియనుల నాశనం, 3-4 వచనాలలో తూరు సీదోనుల నాశనం, 5-7 వచనాలలో ఫిలిష్తీయుల నాశనం. ఇక మనము 9వ అధ్యాయం 8వ వచనానికి వచ్చినప్పుడు నేను కన్నులారా చూచితిని అని చెప్పాడు. కనులారా చూచితిని. ఆయన కనులారా చూచినప్పుడు కలిగే కనుదృష్టి వలన మేలేంటో మనం విన్నాం. మేలు కలుగుటకే దృష్టిస్తున్నాడని, బలపరచుటకే దృష్టిస్తున్నాడని, ప్రాణమును మరణము నుండి తప్పించుటకే దృష్టిస్తున్నాడని, కరువులో సజీవులనుగా కాపాడుటకు దృష్టిస్తున్నాడని, మంచి ఆలోచన చెప్పుటకు దృష్టిస్తున్నాడని, ఇలాగున కొన్ని సంగతులు ఆయన దృష్టించినప్పుడు మన మొరలు ఆయన విని జవాబు ఇస్తాడని, ఆ ప్రియ ప్రభువును గూర్చిన విషయాలు
మనం విన్నాం. ఆయన కనుదృష్టి ఎంత ప్రయోజనమో విన్నాం కదా. ప్రియులారా, రెండవ మాట అక్కడ 8వ వచనంలో, బాధించువారు ఇకను సంచరింపకూడదు, తిరుగులాడు సైన్యమును నా మందిరము మీదకి రాకుండా దానిని కాపాడుటకై నేనొక దండుపేటను ఏర్పరచెదను. బాధించువారు, తిరుగులాడు సైన్యములు నా మందిరము మీద నా మందిరము మీదను రాకుండా కాపాడును. ఈ విషయానికి వచ్చినప్పుడు జకర్యా కాలములో పారసీకులు జకర్యా కాలములో పారసీకులు ప్రపంచములో ఉన్నత స్థాయిలో నున్నారు. పారసీకులు ఉన్నత స్థాయిలో ఉన్నారు. తర్వాత క్రీస్తు పూర్వం 332లో అలెగ్జాండర్ అనే ఆయన, చెప్పాను కదా, ఇతడు పారసీకులను ఓడించినందున గ్రీకులు ఉన్నత స్థాయిలోనికి వచ్చారు. అర్థమైందండి. చరిత్ర ఎరిగిన వారికి ఈ సత్యం కొంత తెలుసు. మొట్టమొదట బబులోను సామ్రాజ్యం, బాబిలోనీలు, వారిని జయించిన వారు మాదీయ పారసీకులు. పారసీక రాజ్యం, వారిని జయించిన వారు గ్రీకులు. ఆ తర్వాత గ్రీకులను జయించిన వారు రోమీలు. ఇలా వరుస మనం ఎరుగుదాం. క్రీస్తు పూర్వం 332లో అలెగ్జాండర్ పారసీకులను ఓడించినందున గ్రీకులు ఉన్నత స్థాయికి వచ్చారు. గ్రీకు వాడైన అలెగ్జాండర్ క్రీస్తు పూర్వం 332లో పై దేశాలన్నింటినీ జయించాడు. అయితే ఇతడు యెరూషలేమును నాశనము చేయక కాపాడాడు. ఇతడు యెరూషలేమును నాశనము చేయక కాపాడాను. చరిత్రకారులు చెప్పేది ఏంటంటే, 8వ అధ్యాయం 21వ వచనములో, ఒక పట్టణపు వారు మరి ఒక పట్టణపు వారి యొద్దకు వచ్చి ఆలస్యము చేయక యెహోవాను శాంతిపరచుటకును సైన్యములకు అధిపతియగు యెహోవాను వెదకుటకును మనము పోదము రండి అని చెప్పగా వారు మేమును వత్తుమందురు. చరిత్రకారులు చెప్పేటటువంటి సత్యం ఇది. 11వ అధ్యాయం 3వ వచనములో, 11వ అధ్యాయం 3వ వచనం, గొర్రెబోయల రోదన శబ్దము వినబడుచున్నది, ఏలయనగా వారి అతిశయాస్పదము లయమాయను, కొదమసింహముల గర్జనము వినబడుచున్నది, ఏలయనగా యోర్ధాను యొక్క మహారణ్యము పాడైపోయెను. ఇలాగున ఉన్న ప్రవచనం అలెగ్జాండర్కు చూపించినప్పుడు అవి తనను గూర్చినవని తలంచి యూదుల యందు అభిమానము కలిగి వారి ప్రభుత్వ విషయములు తగిన ఏర్పాట్లు చేశాను అని చెప్తా ఉంటారు. అర్థమైందండి. అతడు యూదుల యందు చాలా దయ చూపించినందున అనేకులు యూదులైన వారు ఆయన సేవలో చేరిరి అని చెప్తారు. అతని గౌరవార్థమై ఐగుప్తులో కట్టబడిన అలెగ్జాంద్రియా యూదులకు ఎక్కువ హక్కులు ఇచ్చినందున అనేక మంది యూదులు అచ్చటికి పోయి కాపురముండి యూదుల మత గ్రంథములను, విద్యలను గ్రీకు భాషలోనికి తర్జుమా చేసి ప్రచురించిరి. కనుక జకర్యా ప్రవచన ప్రకారం అలెగ్జాండరు యూదులకు మేలు చేసెను అని చెప్తారండి.
అర్థమైందండి? హెబ్రీ భాష నుండి గ్రీకు భాషకు బైబిల్ వచ్చిందండి. హెబ్రీ భాష నుండి గ్రీకు భాషకు వచ్చిందా? గ్రీకు భాష నుండి హెబ్రీ భాషకు వచ్చిందా? హెబ్రీ భాష నుండి గ్రీక్. హెబ్రీ గ్రీకు భాషలలో నుండి భాషాంతరము చేయబడినది అని ఇప్పుడు మన తెలుగు బైబిల్ను గూర్చిన సంగతి మనం వింటాం. ఇది ఆదిమ హెబ్రీ భాషలో నుండి తెలుగులో భాషాంతరము చేయబడినదని తర్వాత మనము చూస్తాం. సరే, ఏదేమైనా మనం ఆలోచన చేసినప్పుడు అలెగ్జాండర్ అనే వ్యక్తి యూదులైన వారికి చాలా మేలు చేశాడు. అందువల్ల ఆయన కొలువులు చాలా మంది చేరారు. కారణం ఏంటంటే అతడు చాలా హక్కులు ఇచ్చాడు. ఇప్పుడు కూడా చాలా హక్కులు ఇతర దేశాలు ఇస్తా ఉన్నాయి. ఆ ఇతర దేశాలు హక్కులు ఇవ్వటాన్ని బట్టి మన వాళ్ళు ఇతర దేశాలలో నివాసం చేయగలుగుతున్నారు. ఒకానొక దినాన మస్కట్ కానీ, అదే ఒమన్ కంట్రీ, గల్ఫ్ కంట్రీస్, ఇవి మన వాళ్ళు ఎక్కువ మంది అక్కడ పనులు చేసుకుంటూ ఉంటారు. పనులు చేసుకుంటూ వీళ్ళకు కొన్ని రాయితీలు ఇచ్చారు. అసలు అలా కాదు, అలా రాయితీలు ఇవ్వకూడదు అని ఆ ఊరి వారు లేక ఆ దేశపు వారు చెప్పినప్పుడు, అలాగైతే వారు వెళ్ళిపోతే మనకు పని చేసే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి మనం వారికి అనుకూలత ఇద్దామని చెప్పి ఈరోజు కొన్ని కంట్రీస్లో చర్చెస్కి ఒక ప్రాంగణం అలా ఏర్పాటు చేశారు. నేను వెళ్ళిన ప్రాంతాల్లో ఒకే స్థలాల్లో ఒకే ప్రాంగణంలో 79 చర్చిలు జరుగుతాయి. ఇండివిడ్యువల్ చర్చెస్ ఎక్కడ ఉండవు. అందరూ అక్కడికే వచ్చి 6 to 8 ఒకళ్ళు, 8 to 10 ఒకళ్ళు, అలా మొత్తం ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషల వాళ్ళకి ఆ యొక్క ప్రాంగణాన్ని వాళ్ళు ఇస్తారన్నమాట. అలాగే ఇప్పుడు మొన్నటి వరకు బైడెన్ గారి గవర్నమెంట్లో కొంత సేఫ్ జోన్కి వచ్చారని, ఇప్పుడు ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యారు కాబట్టి ఇప్పుడు మన వాళ్ళందరికీ అక్కడుండే దాదాపు అమెరికాలో 15 లక్షల మంది మన వాళ్ళు ఉన్నారు. ఈ 15 లక్షల మందికి H1B వీసాస్ ఇవి చాలా ప్రాబ్లం అవుతుందని, అక్కడ పుట్టిన వాళ్ళకి కూడా ఇప్పుడు ఇబ్బందులు కలుగ చేసే పరిస్థితులు ఉన్నాయని చెప్తూ వచ్చారు. ఆయన గెలుచుటకు కారణం ఓ ప్రక్క హిందువులకు మేలు చేస్తూ వచ్చాడని, రెండో ప్రక్క యూదులకు మేలు చేసుకుని వచ్చాడని, ఈ రెండింటి ద్వారా ఆయన గెలిచాడని వార్తల్లో చెప్తా ఉన్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు రేపు ఎలా ఉంటాయో తెలియదు. మన వాళ్ళు అక్కడ ఉండగలుగుతారా, లేక దేశాన్ని విడిచి రాగలుగుతారా, పంపిస్తారా ఏమో. అక్కడ ఉన్నటువంటి పౌరులకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మన వాళ్ళకి ఇబ్బంది కలుగుద్ది. చూడాలి దేవుని చిత్తం ఎట్లా ఉంటుందో. ఇప్పుడు ఈయన ప్రెసిడెంట్ అయిన దగ్గర నుండి మన వాళ్ళకి గుండెల్లో రాయి పడినట్లుగా ఉందని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఏమో ఏం జరుగుద్దో తెలియదు. సరే, విషయం ఏమంటే కొన్ని కంట్రీల్లో ఫ్రైడే మాత్రమే హాలిడే ఉంటే అది దేవుని కృపను బట్టి సండేకి హాలిడేగా మార్చారు. దుబాయ్, చుట్టుప్రక్కల అబుదాబి, దోహా, ఖత్తర్, కువైట్, అలాగునని బెహ్రెయిన్, ఇలాంటి ప్రదేశాలు. ఇంకా మస్కట్ అయితే ఫ్రైడేనే హాలిడే, ఫ్రైడే సాటర్డే హాలిడే. అక్కడ కూడా ఆ కంట్రీలో కూడా హాలిడే వచ్చేటట్టు సండే దేవుడు ద్వారం తెరిస్తే మన వాళ్ళు సంపూర్ణంగా ఆరాధన చేసుకోవడానికి బాగుంటుంది.
కనుక ఏది ఏమైనా పరిస్థితులన్నీ మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఏదైనా ప్రజలకు అనుకూలత ఉంటేనే అక్కడ ఉండగలుగుతారు, లేకపోతే లేదు. ఆ వరుసలో యూదులైనటువంటి వారికి అలెగ్జాండర్ ఏం చేశాడంటే ఎక్కువ హక్కులు యూదులకు ఇచ్చాడు. ఆ కారణము చేత అక్కడికి పోయి కాపురం ఉండి యూదుల మత గ్రంథములను, విద్యలను గ్రీకు భాషలోనికి తర్జుమా చేసి ప్రచురించారు. ఇలా చేయడం మూలాన జకర్యా ప్రవచన ప్రకారం అలెగ్జాండర్ యూదులకు మేలు చేశాడు. ఇక మూడవ మాట అక్కడే మూడవ మాట 9వ అధ్యాయం 8వ వచనములో, తిరుగులాడు సైన్యములు నా మందిరము మీదికి రాకుండాను దానిని కాపాడుటకై నేనొక దండుపేటను ఏర్పాటు చేసేదను అన్నాడు. మరి ఈ ప్రవచన ప్రకారం అలెగ్జాండర్ తరువాత అంతియోకస్ ఎపిఫనస్ ఇతడు యూదుల ఆలయమును అపవిత్రపరచి వారి ఆచారాలను మార్చడానికి పోరాడగా వారితో మత్తతియా అను ప్రధాన యాజకుని కుమారులు 5గురు, వారికి మక్కాబీలు అను పేరుందండి, బ్రాకెట్లో పెట్టుకోండి. మత్తతియా అను ప్రధాన యాజకుని కుమారులు 5గురు. వారెవరంటే మక్కాబీలు. ఈ సంగతులు అప్రమాణిక గ్రంథాల్లో కొంత సమాచారం ఉన్నది. మక్కాబీలు వారు ఆ రాజు మీద తిరుగుబాటు చేసి వారి మతాచారములను స్థాపించి క్రీస్తు పూర్వం 165వ సంవత్సరం డిసెంబర్లో దేవాలయమును ప్రతిష్ఠించారు. అర్థమైందండి? యూదుల ఆలయమును అపవిత్రపరిచాడు. ఎవరు? అంతియోకస్ ఎపిఫనస్. ఎలా అపవిత్రపరిచాడంటే నాశనకరమైన హేయు వస్తువును బలినర్పించాడు అని చెప్తారన్నమాట. అంటే పంది రక్తమును మందిరములో చిందించాడు అని. దానిని ఆపు చేయడానికి నిజంగా ఈ మత్తతియా అనే ప్రధాన యాజకుడి కుమారులు ఈ 5గురు చాలా గట్టిగా నిలిచి ఆ మతాచారాన్ని లేక వారి యొక్క మతాచారాన్ని స్థాపించారు. ఆ రాజు మీద తిరుగుబాటు చేసి డిసెంబర్లో దేవాలయాన్ని ప్రతిష్ఠించారు. జకర్యా ప్రవచన ప్రకారం దేవుని మందిరమును కాపాడుటకై దేవుడేర్పరచిన దండుపేటగా వారుండిరి. అర్థమైందండి? దేవుడేర్పరచిన దండుపేటగా వారుండిరి. ఎవరు? మత్తతియా, అతనికి ఉన్న 5గురు కుమారులు. ఈ ప్రవచనాలన్నీ కూడా అక్షరముల నెరవేరుట చూడగా బైబిల్ వాస్తవమైన గ్రంథమని రుజువవుచూ ఉన్నది. ఇట్టి దైవ గ్రంథములోనున్న అమూల్య సత్యములను మనము ధ్యానించి వాక్యానుసారముగా ప్రవర్తించుట, ప్రభువును హత్తుకొని జీవించుట మనకెంతైనా అవసరం. అర్థమైందండి? 3 విషయాలు మనం విన్నాం. ఒకటేమిటి? నేను కనులారా చూచితిని అన్నాడు. రెండేమిటి? బాధించువారు అన్నాడు. మూడేమిటి? తిరుగులాడు సైన్యములు నా మందిరం మీదకు రాకుండాను దానిని కాపాడుటకై నేనొక దండుపేటను ఏర్పాటు చేసేదను. ఆ దండుపేట ఎవరు?
మత్తతీయ అతనికి కలిగిన 5 కుమారులే ఆ దండుపేట. అర్థమైందండి? రైట్. ఇప్పుడు మనం 9 నుండి 17 వచనాలు 9 నుండి 17 వచనాలు మనము చదువుకోవాలి. 9 నుండి 17 వచనాలు మనము చదువుకోవాలి. చదువుకుందాం. కనీసం 9-10 వచనాలు చదువుకుందాం. 9-10 వచనాలు. సియోను నివాసులారా, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అని చెప్పాడు. ఈ 9 నుండి 17 వచనాలను క్రీస్తు రాజ్యములో ఇశ్రాయేలీల ఉన్నత స్థితి, క్రీస్తు రాజ్యములో ఇశ్రాయేలీల ఉన్నత స్థితి. మళ్ళా దీన్ని 3 భాగాలుగా మనం చేయొచ్చు. 9 నుండి 17 వచనాలను 3 భాగాలుగా మనము చేస్తే 9-10 వచనాలు క్రీస్తు ఆయన రాజ్యం, క్రీస్తు ఆయన రాజ్యం. 11-15 వచనాలు 11-15 వచనాలు ఇశ్రాయేలీల ఉన్నత స్థితి, ఇశ్రాయేలీల ఉన్నత స్థితి. అలాగే 16-17 వచనాలు 16-17 వచనాలు కాపరి అయిన క్రీస్తు వలన వారికి కలిగిన ఆధిక్యతలు, కాపరి అయిన క్రీస్తు వలన వారికి కలిగిన ఆధిక్యతలను గూర్చిన విషయాలు. ఇలాగున ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యములు 9 నుండి 17 వచనాలను 3 భాగాలుగా, అందులో మొదటి భాగం 9-10 వచనాలు క్రీస్తు ఆయన రాజ్యం. ఈ భాగములో క్రీస్తు 2 రాకడలు చెప్పబడినవి. క్రీస్తు ప్రభు యొక్క 2 రాకడలు చెప్పబడ్డాయి. ఆయన ఈ లోకములో అవతరించినప్పుడు గాడిదను ఎక్కి యెరూషలేములో ప్రవేశించాడు. గాని యెరూషలేములో గుర్రములు లేకుండా, యుద్ధపు విల్లు లేకుండా చేసెనా? అలాగు జరగలేదు, అలాగు జరగలేదు. ఎలా అంటే, తీతు చక్రవర్తి చేత యూదులు సంహరింపబడిరి. తీతు చక్రవర్తి చేత యూదులు సంహరింపబడిరి. అది వేరొక సంగతి. గాని ఈ సందర్భము దేశములో యుద్ధమే లేకుండా చేసెను, యుద్ధమే లేకుండా చేసెను. బూదిగంతముల వరకు ఏలుట అనునది కూడా ఇప్పుడు జరగలేదు. ఇప్పుడు లోకాధికారి ఎవరు? సాతాను. యోహాను సువార్త 14:30. ఇప్పుడు లోకాధికారి సాతాను. యోహాను రాసిన మొదటి పత్రిక 5:19 కూడా మనము చదివితే, కానీ క్రీస్తు ఈ లోకములో ఉన్నప్పుడు ఈ ప్రవచనం కొంతవరకు నెరవేరింది. క్రీస్తు ఆయన రాజ్యమని మత్తయి సువార్త 21:1-17 వచనాల్లో ఆ మాటలు మనము గమనిస్తాం. మత్తయి సువార్త 21:1-17 వచనంలో పూర్తి నెరవేర్పు క్రీస్తు 2వసారి వచ్చినప్పుడు అది జరుగును. అర్థమైందండి? పూర్తి నెరవేర్పు క్రీస్తు 2వసారి వచ్చినప్పుడు జరుగుతుంది.
ఇక్కడ కొన్ని సత్యాలు మనం నేర్చుకోవాలి. దాని కొరకు నేను త్వరగా దాటుతూ వచ్చాను. మీకు అర్థమైందా ఇది? నాకు తెలుసు మీకేం అర్థం కాలేదని. ఇందులో ఉన్నటువంటి సంగతి ఏమంటే, క్రీస్తు ఆయన రాజ్యం యుద్ధము లేకుండా ఉండేది ఆయన రాజ్యం. అదే కదా. ఇక్కడ రెండు రాకడలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, అది మొదటి రాకడ. అప్పుడు గొర్రెపిల్లగా వచ్చాడు. ఇప్పుడు ఆయన న్యాయాధిపతిగా రెండవ రాకడలో వస్తున్నాడు, తీర్పరిగా వస్తున్నాడు. ఇక్కడ వరకు ఓకే, అర్థమవుద్ది. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఇక యుద్ధాలు కానీ సమస్యలు కానీ ఉండకూడదు. కానీ మొదటి రాకడలో ఆయన వచ్చినప్పుడు కొంత సమస్య కనబడింది. ఆయన ఎందుకు వచ్చాడో ఆ సంగతి వారికి అర్థమైంది. ఆ తరువాత యెరూషలేములో ఆయన జయప్రవేశం చేశాడు. అదే చెప్పాడు, గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు, ఎలాగునా నీ రాజు నీతిపరుడుగా రక్షణ గలవాడుగా దీనుడుగా వచ్చుచున్నాడు అనే సంగతి. అంటే ఒక భాగం నెరవేర్చబడింది, రెండవ భాగం నెరవేర్చబడాలి. అయితే మనం క్రీస్తు ప్రభు ఆయన రాజ్యం, మరి క్రీస్తును గురించి కొన్ని సత్యాలు మనం విందాం. ఆ తరువాత ఆయన రాజ్యాన్ని గురించిన సంగతులు మనం విందాం. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఏంటి అర్థమవుతుంది అంటే, ఏ అని పెట్టుకోండి. క్రీస్తును గురించి కొన్ని సత్యాలు. అందులో ఒకటి, క్రీస్తు రాజు, ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభువులకు ప్రభువు. 9వ వచనంలో చెప్పాడు కదా, నీ రాజు అన్నాడు. ఏ రాజు ఈ రాజు? ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుగా రానయ్యున్నాడు. ప్రకటన 19:16. ప్రకటన 19:16. క్రీస్తు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. అలాగే ఆయన అలంకరింపబడిన రాజు, అలంకరింపబడిన రాజు. యెషయా గ్రంథం 33:15. యెషయా గ్రంథం 33:15. నెక్స్ట్, సదాకాలముండు రాజు, ఆయన సదాకాలము నుండు రాజు. ఇర్మియా 10:10. ఇర్మియా 10:10. ఆయన ఇప్పుడును రాజై ఉన్నాడు. ఈ 10:10 వచనంలో ఒక లెటర్ పడి ఉండదు. చూడండి ఒకసారి, మీ బైబిల్ తెరవండి. ఇర్మియా గ్రంథం ఒక్కసారి మీ బైబిల్లో ఒక లెటర్ పడి ఉండదు. చూసారా? చివరి భాగం ఇర్మియా 10:10. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు, ఆయన ఉగ్రతకు భూమి కంపించును. ఆ క్రింద లెటర్ పడిందా? 2 అక్షరాలు ఉండవు. ఏమండి, ఎప్పుడైనా కనపడిందా? భూమి కంపించునని ఉంది. భూమి కంపించును, తర్వాత ములు ఆయన కోపమును సహించలేవనుంది.
అవునా? జనములు ఆయన కోపమును సహించలేవు. ఉమ్. ఆ రెండు అక్షరాలు మీరు రాసుకోవాలి అక్కడ, జనములు అని. జనములు. నా బైబిల్లో ప్రింట్ అయిందన్నా. మా దగ్గర జనములు ఆయన ఇప్పుడు కొత్త బైబిల్ ఏమో మీది కదా? ఉందన్న జనములు. పాతది. మాకు కూడా ఉందన్న జనములు ఉంది. ఈ మధ్య వచ్చిన బైబిల్లో చేసినట్టున్నారు. సరే, మంచిది. అక్కడక్కడ కొన్ని లెటర్స్ మిస్టేక్స్ అయ్యాయి, అవును. దానివల్ల కొంత ఇబ్బంది అయింది. సరేలేండి, ఏది ఏమైనా మీకుంది కాబట్టి పర్వాలేదు. నా అక్కడ దాంట్లో కొన్ని ప్రింటింగ్ మిస్టేక్స్ మార్చారు. సరేలేండి. ఆయన అలంకరింపబడిన రాజు, సదాకాలముండు రాజు. ఆయన ఇప్పుడును రాజై ఉన్నాడు, ఎప్పుడు రాజే. లోకులందరూ దుష్టుని ఏలుబడి క్రింద నుందురు, కానీ ఆయన రక్తము ద్వారా కొనబడిన వారికి ఆయన సంఘమునకు శిరస్సుగాను రాజుగాను ఉన్నాడు. రక్తము ద్వారా కొనబడిన వారికి అందరికీ ఆయన ఏమై ఉన్నాడు? రాజుగా ఉన్నాడు. శరీరము శిరస్సు ద్వారా నడిపించబడినట్లుగా మనము అన్ని విషయములలో ఆయన ఏలుబడికి లోబడి జీవించడం ప్రయోజనకరం. నీతియుక్తముగాను సమాధానకరముగాను ఆయన మనలను నడిపించువాడై ఉన్నాడు. అర్థమైందండి? నీతియుక్తముగాను సమాధానకరముగాను ఆయన మనలను నడిపించువాడై ఉన్నాడు. రైట్. క్రీస్తు రాజు, 1. 2, ఆయన నీతిపరుడు అన్నాడు 9వ వచనంలో. ఆయన నీతిపరుడు. అవును, ఆయనే నీతి అయి ఉన్నాడు. ఆయనే నీతి అయి ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:31. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:31. ఆయన నీతిపరుడై ఆయన నీతి అయి ఉన్నాడు. అందువల్ల ఎంత ఘోర పాపులనైనను నీతిమంతులుగా చేయువాడు. ఎంత ఘోర పాపులనైనను నీతిమంతులుగా చేయువాడు. నీతిమంతులుగా చేయడమే కాకుండా నీతి మార్గములలో నడిపించువాడు. నీతి మార్గములలో నడిపించువాడు. ఇప్పుడు ఆయన నీతిగల న్యాయాధిపతిగా రానయ్యున్నాడు. నీతిగల న్యాయాధిపతిగా రానయ్యున్నాడు. బహుశా ఈ వచనాలు చెప్పక్కర్లేదు, మీకు తెలుసు. ఈ లోకములో నీతి పరిపాలన చేయనయ్యున్నాడు. నీతి పరిపాలన చేయనయ్యున్నాడు. ఒక్క ముక్క చెప్పమంటే యెషయా గ్రంథం 32వ అధ్యాయం 1వ వచనం. ఆయన నీతి పరిపాలన చేయనయ్యున్నాడు. గనుక సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, ఉల్లాసముగా నుండుడని ప్రవక్త చెప్పుచూ ఉన్నాడు. ఎక్కడ? జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 13, 17 వచనాలు. 13వ వచనం, 17వ వచనం. కావున దేవుని వాక్యములో వ్రాయబడిన మాట, ఆయన ఎవరో మనకు అర్థమైంది. ఆయనను గూర్చిన విషయం మనకు అర్థమైంది. ఇక 3వ సంగతి అక్కడే 9:9లో వ్రాయబడిన మాట. రక్షణ గలవాడు. ఆయన ఎవరండి? రక్షణ గలవాడు. ఆయన రక్షణ గలవాడు.
ఒకటి రాజు, 2 నీతిపరుడు, 3 రక్షణ గలవాడు. అసలు ఆయనే రక్షణ అయి ఉన్నాడు. ఆయనే రక్షణ అయి ఉన్నాడు. 27వ కీర్తన మొదటి చరణం 27:1 ఆయనే రక్షణ అయి ఉన్నాడు, నిత్య జీవమై ఉన్నాడు అన్నాడు మరొక చోట. యోహాను రాసిన మొదటి పత్రిక 5:10. యోహాను రాసిన మొదటి పత్రిక 5:10. నిజంగా ఆయన ఎంత ఘోర పాపినైనా రక్షించువాడు. పాపాత్మురాలైన స్త్రీని ఆయన ఏం చేశాడు? రక్షించాడు. బందిపోటు దొంగను ఆయన రక్షించాడు. అవును కదండి. పాపాత్మురాలైన స్త్రీని రక్షించాడు, బందిపోటు దొంగను రక్షించాడు, సంఘములను ఘోరముగా హింసించిన సౌలును రక్షించాడు. సౌలనబడిన పౌలును వాడుకున్నాడు. పౌలు ద్వారా ఆశీర్వాదకరముగా పని జరిగింది. అంటే అనుదినము పాపములో పడకుండా రక్షించేవాడు కూడా ఆయనే. అనుదినము పాపములో పడకుండా రక్షించేవాడు ఆయనే. ఉగ్రత నుండి రక్షించేవాడు ఆయనే. ఉగ్రత నుండి రక్షించేవాడు ఆయనే. ఆయన వచ్చినప్పుడు ఈ పాపలోకములో నుండి, పాప సాన్నిధ్యము నుండి పరలోకములో చేరునట్లు రక్షించేవాడు ఆయనే. అవును కదా. పాపపు శిక్ష నుండి రక్షించుట, నమ్మినప్పుడే పాపశక్తి నుండి రక్షించుట, అనుదిన జీవితములో పాప సాన్నిధ్యము నుండి రక్షించుట. ప్రభు వచ్చినప్పుడు ఇక్కడ రక్షణ ఆనందము జతపరచబడినది. అవును, ఈ రెండు ఏకీభవించి ఉంటాయి. అందుకే అపోస్తలుడైన పేతురు, మీరు కనులారా చూడకయే విశ్వసించుచు ఆత్మరక్షణ పొందుచు చెప్పనసక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారని చెప్పాడు. అర్థమైందండి. కనుక రక్షణ, ఆనందం ఈ రెండు కలిసే ఉంటాయి అన్నమాట. సరసాల నాయకుడు కూడా తన ఇంటి వారితో కూడా క్రీస్తునందు విశ్వాసముంచి ఆత్మరక్షణ పొంది ఆనందించెను అన్నాడు. అవును కదా. ఆత్మరక్షణ పొంది ఆనందించెను. ఇట్టి రక్షణను అనుగ్రహించు క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు ఇశ్రాయేలీలందరినీ రక్షించేవాడై ఉన్నాడు. క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు ఇశ్రాయేలీలందరినీ రక్షించేవాడై ఉన్నాడు. రోమాపత్రిక 11:25-27 వచనాలు. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 4-5 వచనాలు. గనుకని సియోను నివాసులారా ఉల్లసించుడి అని హెచ్చరించబడుచున్నారు. ఇది జకర్యా 9:9. సియోను నివాసులారా ఉల్లసించుడి లేక ఉత్సహించుడి అన్నాడు. ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు ఇశ్రాయేలీలందరికీ రక్షణ అనుగ్రహింపచేసేవాడు, ఇశ్రాయేలీలందరినీ రక్షించేవాడు. అందువల్ల ప్రియులారా, రేపు ఎంతో సంతోష ఆనందములు ఉంటాయి. ఇక 4వదిగా అక్కడే వ్రాయబడిన మాట 9:9 దీనుడునై అన్నాడు. దీనుడు, ఆయన దీనుడు. 9వ వచనం, ఆయన దీనుడు. ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు శిష్యుల పాదములు కడిగాడండి. ఎంత దీనుడు! కుర్చీలో నుండి క్రింద కూర్చోండి అంటేనే మేము కూర్చోలేమండి, మేము కూర్చోమండి అని అంటున్నారు. నిజమా కాదా? ఆయన ఎంత దీనుడంటే శిష్యుల పాదములు కడిగాడు. ఆయన దేవుడై ఉండి మానవునిగా అవతరించి దాసుని రూపము ధరించి రిక్తునిగా చేసుకొని శిలువ మరణము పొందునంతగా
తగ్గించుకున్నాడు, విధేయత చూపాడు. విధేయత అన్నది ఎంతవరకు ఉండెనో అంతవరకు చూపాడండి ఆయన. ఆయన దీనుల యొద్ద నివసించువాడు, దీనులను రక్షణతో అలంకరించేవాడు, దీనులను ఉజ్జీవింపచేయువాడు. గనుకనే మనం ఏం చేయాలి? ఆయన కాడి ఎత్తుకొని దీన మనస్కులై ఆయన యొద్ద నేర్చుకోవాలండి. అది మనకు శ్రేయస్కరం. దీనులను దృష్టిస్తున్నాడు, దీనులకు కృపను అనుగ్రహింప చేస్తాడు. ఎన్ని వచనాలు ఉన్నాయి కాబట్టి అట్టి దీనుడై తిరిగి వచ్చి ఇశ్రాయేలీలను పరిపాలించనయున్నాడు. ఆయన దీనత్వమే ఆయనకు చక్కని ఔన్నత్యమును కలుగజేసినది. మూర్ఖుడైన గర్విష్ఠుడైన రాజు పాలన క్రిందనున్నవారు సంతోషించలేరండి. వారికి సంతోషం ఉండదు. ఎందుకంటే మూర్ఖుడు, గర్విష్ఠుడు. చూడండి, ఇప్పటికీ చెప్తున్నారు ఏమండి, ఎంత గర్విష్ఠుడు మూర్ఖుడునట. ఎవరిని గురించి చెప్తారు? ఒక దేశం ఉంది, ఆ దేశాలని పరిపాలించే ఒక నియంత లాంటి వాడున్నాడు. ఎవరండి? కిమ్. నేను చెప్పలేదు. ఈ వీడియో విని ఎవరైనా కేసు పెడితే నా మీదే నేను చెప్తాను. కిమ్ అని అందరూ చెప్తారు. ఎంత ఘోరం అంటే, నేను ఒక వీడియోలో విన్నానండి, ఒకవేళ ఇల్లు ఫైర్ అయిపోయి కాలిపోయి ఇబ్బంది కొలిమిలో ఉన్నారనుకోండి, ఆ ఇల్లు కాలిపోయి మనుషులు బయటికి వస్తే ఏ వస్తువు తేకపోయినా వాళ్ళ తాత ఫోటో, వాళ్ళ నాన్న ఫోటో కావాలి. ఆ రెండు ఫోటోలు బయటికి తేవాలంట. వాళ్ళ దగ్గర ఆ ఫోటో కనపడకపోతే మళ్ళా తిరిగి వాళ్ళని చంపేస్తాడటండి. నేను విన్నాను. ఎంత ఘోరమో చూశారా? అంటే ఆస్తి కాపాడుకోవడానికి లేదు, వీళ్ళ ప్రాణం కాపాడుకోవడానికి కూడా వీలేదు. వీళ్ళ ప్రాణం కంటే కూడా ఆ ఫొటోస్కే ఎక్కువ ప్రాధాన్యత అక్కడ. విన్నారా ఇది? ప్రాణము కంటే కూడా ఫొటోసే ముఖ్యం అంటండి. ప్రతి ఇంటిలో వాళ్ళ ఫొటోస్ ఉండాలంట, రెండు ఫోటోలు. ఎవరింటిలో లేదో కుదరదు. ఇప్పుడు నేను కూడా మస్కట్ దేశం వెళ్ళినప్పుడు, ఒమన్ దేశం వెళ్ళినప్పుడు ప్రతి ఇంటిలో రాజుగారి, ప్రతి షాపులో రాజుగారి బొమ్మ కనపడాల. ప్రతి చోట ఆయన బొమ్మ కనపడతానే ఉంది. సరే, ఏదేమైనా మూర్ఖుడైన గర్విష్ఠుడైన రాజు పాలన క్రింద ఉన్నవారు సంతోషించలేరండి. కానీ దీనుడైన రాజు క్రిందనున్న ప్రజలు ఎంతగానైనా ఆనందించగలరు. అట్టి రాజు వారికి కలిగినుట ఆశీర్వాదకరం. కనుక సియోను నివాసులారా ఉత్సహించుడి అని ప్రవక్త చెప్పుచు. ఒమన్ దేశపు రాజు చాలా మంచి రాజు అటండి. నేను విన్నంత మేరలో చాలా మంచి, క్రైస్తవులకు చాలా మేలు చేసేవాడట. క్రైస్తవులను వెళ్ళగొట్టాలని ఆలోచన చేసినప్పుడు వాళ్ళు వెళ్ళిపోతే మనం మన పని చేసుకోలేము, వాళ్ళకి కొన్ని హక్కులు ఇవ్వాలని ఇచ్చి క్రైస్తవులు కూడా మంచివాడు అని అనిపించుకున్నాడట ఆయన. నేను విన్న సంగతి. నేడు మనం అంతకంటే గొప్ప రాజును కలిగి ఉన్నాం, దీనుడైన రాజును. గనుక దీన మనస్కులమై మనము కూడా ఉత్సాహించి సంతోషించేటట్లు
మన జీవితాన్ని మనము జాగ్రత్తగా కాపాడుకుందాం. ప్రతి ఒక్కరూ ఈ సత్యాలను అర్థం చేసుకుందాం ప్రియులారా. జీవము గల దేవుని వాక్యములో ఉన్న సంగతులు, మన ప్రభు అయిన క్రీస్తును గురించి 4 సంగతులు విన్నాం. 1, క్రీస్తు రాజు. 2, ఆయన నీతిపరుడు. 3, ఆయన రక్షణ గలవాడు. 4, ఆయన దీనుడు. ఆయన పిల్లలుగా మనముండి ఆయనతో చక్కని సహవాసం చేద్దాం. ప్రభువుకు మహిమకరంగా జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీ ఘననామమునకు వేలాది వందనములు, కోటాను కోట్లు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఎంతో గొప్ప దేవుడవు. మమ్మునెంతో ఎక్కువగా ప్రేమించిన వాడవు. మా కొరకు విలువైన ప్రాణమును సిలువలో దానముగా పెట్టి మరణించి సమాధి చేయబడి మృత్యుంజయుడిగా తిరిగి లేచిన వాడవు నీవే. అందును బట్టి మిమ్మునెంతో స్తుతిస్తున్నాం. మాకు చాలిన మా దేవా, మా సహాయకుడవైన మా ప్రియ ప్రభువా, మమ్మను ఏమాత్రము విడువక ఎడబాయక కృప చూపుచు మేలులు చేస్తున్నవాడా మీకు స్తోత్రం. మా ప్రభువా, ఎన్నో సంగతులు జకర్యా గ్రంథములో నుండి మాతో మాట్లాడిన సత్యాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మీరేమై ఉన్నారో మేమెరిగి మీకు విధేయత కలిగి లోబడి మీరు చెప్పినది అనుసరించి మీకు మహిమ తెచ్చే వారముగా జీవించుటకు మమ్మను సిద్ధపరచమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున ప్రార్థన అవసరతలు ఉన్న ప్రతివారి అవసరతలు తీర్చి మేలు కలిగించమని క్రీస్తు యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, సంగ